హాయ్ అండి. ఈరోజు వీడియోలో మగ్గ వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ నెక్కలు మనము ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు కొన్ని టిప్స్తో అయితే చెప్తానండి. చాలామంది వర్క్ బ్లౌజుల్ని నెక్ తిరగవేసేస్తూ ఉంటారు. ఈ విధంగా తిరగవేయకుండా మనము మెడపట్టి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చో కూడా ఈ వీడియోలో చెప్తానండి. మనము తిరగవేసేయడం వల్ల ఒక్కొక్కసారి కొన్ని క్లాతులు విడిపోతాయండి. అదే నెక్క పట్టీతో మనము స్టిచ్చింగ్ చేసుకుంటే నెక్ విడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా బ్లౌజ్ పీస్కి రాంగ్ సైడ్లో లైనింగ్ని అతుక్కోవాలండి. నెక్క తిరగవేసుకుని ఉద్దేశం ఉంటే రైట్ సైడ్లో లైనింగ్ అతికి తిరగవేయవలసి ఉంటుంది. మేము వర్క్ బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేటప్పుడు లైనింగ్ కానీ బ్లౌజ్ పీస్కి కానీ నెక్క కట్ చేయకూడదండి. నేను నెక్క వెడల్పు డౌను అలాగే బ్లౌజు పొడవు వెడల్పు మార్కింగ్ చేసుకుని హ్యాండ్ రౌండ్ ఒకటి తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనము లైనింగ్ని ఇటువైపు అటువైపు కూడా సమానంగా వచ్చిందా లేదా అని చూసుకుని ఈ విధంగా పాదం కింద అయితే పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. మనము ఈ కుట్టు వేసేటప్పుడు వర్క్కి 1/2 ఇంచు బయటికి వేసుకోవాలి. అంటే మనకి వర్క్ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ వరకల్లా వేసేయకుండా ఈ విధంగా 1/2 ఇంచు గ్యాప్ వదులుకుని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత నెక్ అయితే కట్ చేసేసుకుంటున్నానండి. ఇది కట్ చేసుకునేటప్పుడు కూడా మనము 1/2 ఇంచు గ్యాప్తో అయితే వర్క్ వేసుకున్నాం కదా, ఆ 1/2 ఇంచు గ్యాప్ని వదిలేసుకోవాలి. వదిలేసుకుని కట్ చేయాలండి. మనం నెక్ పట్టి కుడతాం కాబట్టి ఆ కుట్లు కోసము ఈ విధంగా 1/2 ఇంచు వదిలేసి కట్ చేశాను. అలా కాకుండా మీకు తిరగవేసుకునే ఉద్దేశం ఉంటే ఏ విధంగా తిరగవేసుకోవాలో కూడా చెప్తానండి. ఇప్పుడు నేను 1/2 ఇంచు వదిలేను కదా, 1/2 ఇంచు వదలకుండా ఈ బార్డర్ దాకా వేసేయాలి. చూసారు కదా, నేను మార్కింగ్ చేశాను. ఆ మార్కింగ్ దాకా కుట్టు వేసేయాలి. కుట్టు వేసేసిన తర్వాత చిన్న కట్స్ పెట్టుకోవాలండి. రౌండ్ తిరిగే చోట చిన్న కట్స్ పెట్టుకోవాలి. మీకు మార్కింగ్ కూడా చేసి చూపిస్తున్నాను. ఇలా చిన్న కట్స్ పెట్టుకున్న తర్వాత తిరగవేసేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ లైనింగ్ ఉంది కదా, దీన్ని ఈ విధంగా తిరగవేసేసుకోవాల్సి ఉంటుంది. నేను బ్లౌజ్ పీస్కి రాంగ్ సైడ్ లైనింగ్ అతికాను కాబట్టి రైట్ సైడ్ వైపుకి లైనింగ్ వెళ్ళిపోయింది తిరగవేసినప్పుడు. అదే మీరు లైనింగ్ని రైట్ సైడ్ వైపు అంటే బ్లౌజ్ వర్క్ సైడ్ వైపు అతికుండుంటే ఈ విధంగా తిరగవేసినప్పుడు మీకు పైన వైపు పాట్ వస్తుందన్నమాట. మీకు చెప్పడం కోసమే ఈ విధంగా చేసి చూపిస్తున్నానండి. నేనైతే ఎప్పుడు కూడా వర్క్ బ్లౌజులకి మెడపట్టి స్టిచ్చింగ్ చేస్తాను, తిరగవేయనండి. కట్ వర్క్ ఇంకా ఇక్కాత్ టైప్లో వర్క్లు వచ్చినప్పుడు వాటికైతే అతకలేము కాబట్టి మెడపట్టి వాటికైతే తిరగేస్తూ ఉంటాను. ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ నెక్ అయితే లైనింగ్ జాయింట్ చేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా లైనింగ్ జాయింట్ చేయొచ్చండి. నాకైతే వర్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఈ విధంగా చంక దగ్గర జాయింట్ పడేలాగా కటింగ్ వచ్చిందండి. అంటే వర్క్ ప్రకారం కట్ చేసినప్పుడు ఈ విధంగా మనకి చిన్న జాయింట్లు పడతాయి. అవి మనము వేసుకోవాల్సి ఉంటుంది. నాకైతే ఏ షేప్లో జాయింట్ పడుతుందో అదే షేప్లో నేను జాయింట్ చేసి పీస్ని కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని అది ఏ విధంగా కూడా జాయింట్ చేసుకోవాలో చెప్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా 1 టైము స్టిచ్చింగ్ చేయాలి. తర్వాత మనకి వేస్ట్ క్లాత్ ఉంది కదా, ఇదైతే కట్ చేసేసుకోవచ్చండి. మనం ఇప్పుడు కూడా ఈ జాయింట్ చేసిన వాటికి 2 టైమ్స్ అయితే కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా మనము 1 టైం కుట్టిన తర్వాత మళ్ళీ దీన్ని నేను వీడియోలో చూపించే విధంగా పెట్టి ఇంకొక కుట్టు వేసుకున్నారంటే మనము జాయింట్ చేసుకున్న పీసులు విడిపోకుండా ఉంటాయండి. మనకి హ్యాండ్స్కి జాయింట్లు వచ్చినా సరే ఈ విధంగానే డబల్ కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. అడిగిన వైపు ఒక కుట్టు, పైన వైపు ఒక కుట్టు వేసుకున్నామంటే మనకి ఈ జాయింట్లు విడిపోకుండా ఉంటాయి. తర్వాత నేను లైనింగ్ అయితే జాయింట్ చేసేసుకున్నానండి. తర్వాత బ్యాక్ సైడ్ లాగే ఫ్రంట్ సైడ్ కూడా వర్క్కి 1/2 ఇంచు గ్యాప్ ఉంచి ఈ విధంగా కట్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను ఫ్రంట్ షేప్లు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కుట్టేసుకున్నాను. తర్వాత షోల్డర్స్ కూడా జాయింట్ చేసేసుకుంటానండి. షోల్డర్స్ కూడా జాయింట్ చేసుకున్న తర్వాత మీకు నెక్ పట్టి అయితే ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చెప్తాను. నెక్ పట్టీకి అయితే మనము
1.5 ఇంచెస్ వెడల్పుతోటి క్రాస్ పీస్లను అయితే కట్ చేసుకుని ఈ విధంగా నెక్క పట్టిని రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే బ్లౌజ్కి జాయింట్ చేసేటప్పుడు 1/2 ఇంచు బయటకు వదులుకుని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. మనము నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా జాయింట్ చేస్తామో అదే విధంగా జాయింట్ చేయాలి. కాకపోతే మనకి వర్క్ ఉన్న చోట మట్టుకి మనకి వర్క్కి బార్డర్ ఉంటుంది కదండి, ఆ బార్డర్ దగ్గరికల్లా కుట్టు పడే విధంగా చూసుకోవాలి. అంటే మనము అతికి మెడపట్టికి వర్క్కి గ్యాప్ ఏమాత్రం లేకుండా ఉండేలాగా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. అది కూడా మీకు ఏ విధంగా రావాలో చెప్తానండి. ఒకవేళ మీకు వంకరగా వస్తే ఈ విధంగా సరి చేసుకోవాలో కూడా చెప్తాను. చూసారు కదా, మనకి మెడపట్టికి వర్క్కి ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ విధంగా మెడపట్టిని జాయింట్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుందండి. అలా కాకుండా మీకు బార్డర్ దగ్గరికల్లా కుట్టు పడకపోతే మళ్ళీ మనము ఈ విధంగా ఇంకో కుట్టు లాక్కోవచ్చండి. ఎక్కడైతే గ్యాప్ వచ్చిందో గ్యాప్ వచ్చిన చోట ఇంకో కుట్టు ఈ విధంగా లాక్కోవచ్చు, ఏం పర్వాలేదండి. ఈ విధంగా మనము బార్డర్ చుట్టూ కూడా గ్యాప్ ఎక్కడా లేకుండా నీట్గా కుట్టుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. మనకి హ్యాండ్ వర్క్ పని లేకుండానే ఈ మెడపట్టిని మడత పెట్టి కుట్టు వేసుకుందాము. చూసారు కదా, 1/2 ఇంచు వదులుకున్నాం కదా, అది ఈ విధంగా మడత పెట్టేసాను. తర్వాత మొత్తం మెడపట్టి క్లాత్ని అంతా ఫోల్డింగ్ చేసేసుకున్నానండి. అంటే మనకి చేతి పని లేకుండా ఉండేలాగా ఈ విధంగా మడత పెట్టి కుట్టు వేసేసుకోవచ్చు. ఈ విధంగా వేసినప్పుడు బయట సైడ్ ఒక కుట్టు కనబడుతుంది, కానీ మనకి వర్క్ ఉంది కాబట్టి వర్క్లో కలిసిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా వేసేసుకుంటున్నాను. మీకు కనుక బయట సైడు ఈ విధంగా వేసుకునేటప్పుడు స్టోన్స్ కానీ పూసలు కానీ ఉంటే మిషన్ కుట్టు పడదు కాబట్టి చేతి పని చేసుకోవాల్సి ఉంటుంది. నాకైతే ఓన్లీ బార్డర్సే ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మొత్తం క్లాత్ని అంతా మడత పెట్టి కుట్టు వేసేసుకున్నాను. నేను ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి బ్లౌజ్కి అయితే నెక్ చుట్టూరు కూడా థ్రెడ్ పైపింగ్సే ఉన్నాయండి. బార్డర్స్ అన్నీ కూడా థ్రెడ్తో కుట్టినవే ఉన్నాయి. మీరు ఒకవేళ కుట్టి బ్లౌజ్ కనుక పూసలు కానీ స్టోన్స్ కానీ ఉంటే నార్మల్ పాదం మీద మెడ తిరగేయడం కానీ ముక్క అతకడం కానీ కుదరదు. మీరు సింగిల్ పాదం ఉపయోగించవలసి ఉంటుందండి. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మనకైతే నెక్ అయితే చాలా నీట్గా వచ్చిందండి. చూసారు కదా, చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.